హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన రాజేశ్వరి మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా ధ్యాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు రాజేశ్వరి. మేము ప్రకాశం జిల్లా ఒక మార్కొండాపురం అనే విలేజ్ లో ఒక 7th వరకు చదువుకొని దాని తర్వాత చెన్నైకి రావడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నాము. ఇంటర్ వరకు చదువుకున్నాము. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి 17 years మ్యారేజ్ అయ్యి ఒక 5 years మేము చీరాల్లో ఉన్నాము. చీరాల తర్వాత ఆడ ఒక బిజినెస్ రాసి మళ్ళీ తిరిగి ఇక్కడికే చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చిన తర్వాత ఇంకా జీవితంలో ఈ ఒడిదుడుకుల్ని వ్యాపారంలో వచ్చేదిని ఇవి చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. నాకు 2 పిల్లలు. మా సార్ వచ్చి బిజినెస్ చేసేవాళ్ళు. దానిలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎల్ఐసి ఏజెన్సీ, పోస్టల్ ఏజెంట్ ఇట్లా ఇన్కమ్ సపోర్ట్ కోసం నేను నా చిన్న ఒక ఇదిలాగా తీసుకొని చేస్తూ వస్తున్నాను. ఆ టైంలో ఏదో తెలియని ఒక అంటే 2007లో మాకు ధ్యాన పరిచయం జరిగింది. నేను అంతకుముందు వేరే ధ్యానాలన్నీ సర్చ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళగవలముడని అని చెప్పి దానికి వెళ్ళేవాళ్ళమి. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు కాయకల్పము అనే ఒక ఇది ఇచ్చేవాళ్ళు మేడం. వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అనే మరి ఒక ప్రామిస్ చేయించేవాళ్ళు వాళ్ళ ధ్యానంలో. ఇదేంటి మంచి విషయాన్ని ఎవరికైనా చెప్పాలంటారు కదా, వీళ్ళు చెప్పకూడదు అంటున్నారు, ఇది ఎందుకు చెప్తున్నారు అనే ఫీల్ నాకు అనిపించేది. అది నా మనసుకి ఏదో ఒక అసంతృప్తిగా ఉండేది ఇది అటెండ్ అయిన ఇదిలో. దాని తర్వాత 2-3 మేము ఫస్ట్ సెక్షనే సారు వచ్చి మాంబలంలో క్లాస్ తీస్తున్నారు. సార్ ఈ మారిగా సారు వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి, చాలా బాగుంటుంది అని ఆ మేడము ఒక రిక్వెస్ట్ లాగా 2-3 సార్లు చెప్పడంతో వెళ్దాము, మనం వెళ్ళి చూస్తాము. అక్కడ చూస్తే ఏం జరుగుతుందో మనకు నచ్చితేనే కదా మనము ఇంత అంటే అప్పుడు మాకు ఏజ్ కూడా చిన్న ఏజ్, చిన్న పిల్లలు. ఈ ఏజ్లో మనము వెళ్ళగలమా అవన్నీ మా ఫ్రెండ్కు కొన్ని డౌట్స్ ఉండేవి. పర్వాలేదు మనం వెళ్దాము అని వెళ్ళాము మేడం. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇదిలోనే మేము వెళ్ళేసరికి ఒక 10 minutes లేట్ అయిపోయింది. ఆల్రెడీ ధ్యానము జరుగుతూ ఉన్నింది. సార్ వచ్చి ఎట్లా ధ్యానం చేయాలా అనే ప్రాసెస్ చెప్పిస్తున్నారు. స్పెక్స్ రిమూవ్ చేయండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, వెళ్ళి పెట్టుకోండి, ఇలా ఆ సైలెన్స్, ఆ ఫ్లూట్ ఇదిలోనే మేము చాలా మైమర్చిపోయాము. ఫస్ట్ ఇది ఆ టైంలో ఇది ఎట్లా ఉన్నిందంటే ఏదో తెలియని ఒక అనుభూతి, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే ప్రకృతి కనిపించింది మేడం. ఫస్ట్ ఇదిలో ఆ ప్రకృతిలో మనము అందమైన ప్రకృతి పార్కులు ఇదంతా నేను ఫస్ట్ ఇదిలోనే చూసాము. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చేసి దేవుళ్ళు అలా కనిపించడం జరిగింది. మేము దాన్ని ఇదైన తర్వాత మళ్ళీ ఒక ధ్యాన సప్తాహం అని చెప్పేసి ఒక 7 days రామారావు మాస్టరు వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ క్లాసెస్కి వెళ్ళడము మనసు చాలా బాగుంది అనే ఫీల్ ఫస్ట్ అటెంప్ట్లోనే మానసిక ప్రశాంతతని నేను ఫీల్ అయ్యాను మేడం. ఫీల్ అయినాము. తర్వాత డైలీ ధ్యానం క్లాసెస్కి 11 to 1 సువర్ణ మేడం ఇంట్లో కండక్ట్ చేసేవాళ్ళు. ఆ క్లాసెస్కి వెళ్తుండే సజ్జన సాంగత్యము ప్లస్ ధ్యానం, 1 hour ధ్యానము
1 అవరు సజ్జన సాంగత్యము ఉండేది. అది ఆ ధ్యానం చేసి మేము వెళ్ళే మళ్ళా వేరే పనులు బయట పనులకెళ్తా ఉండేదాన్ని. పోస్టలు, ఎల్ఐసి ఇట్లా పనులుంటే ఎళ్ళేటప్పుడు ఏదో తెలియని ఒక గాలిలో తేలితే మనకెట్లా ఉంటదో అట్టా ఒక ఆ అనుభూతి, ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫీలయినాను. మనం వెళ్ళేటప్పుడు ఆహ్, మాటల్లో చెప్పలేని ఒక ఆనంద స్థితిని. అది అంటే కంటిన్యూయస్‌గా ఎప్పుడు ఉంటుందా అంటే చెప్పలేము. అప్పుడు ఆ టైంలో, ఆ పీరియడ్‌లో ఆ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు చాలా ఇదిగా నేను ఫీల్ అయినాము. దాని తర్వాత మేము అప్పుడప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తుండేవాళ్ళు. జగదీష్ సార్ వాళ్ళు గానీ, సునీత మేడం వాళ్ళు ఇక్కడ క్లాసెస్ కండక్ట్ అయినప్పుడు ప్రతి క్లాస్‌కి ఎళ్ళేవాళ్ళము. సారు ప్రతి క్లాస్‌లోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటా ఉండేవాళ్ళము. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అనుభూతి. అట్లా ధ్యానం అంటే ఒక ఆహ్, ఇదిలో మేము వెళ్తానే ఉండేవాళ్ళం మేడం. సారు మేము 2007లో ఆహ్ తిరువన్నామలై ధ్యాన యజ్ఞం జరిపించారు. దాని తర్వాత బెంగుళూరు ధ్యాన యజ్ఞము ప్రతి ఇదిలోనూ వెళ్తా ఉన్నాము. ఎ ఎళ్ళినప్పుడు ఒక దానికి ముందు నేనేమనుకునేదాన్నంటే అందరిలాగా మన ఇది ఇదిగా లేదు. దీనికి ఏం అంటే దానికి ముందు నాకు ఇది అవగాహన లోపం ఉండింది. ఏమంటారు అండర్‌స్టాండ్ చేసుకోవడంలో దానికి ముందు ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీను అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నా కానీ దానికి ముందు నాకు యాక్సెప్టెన్సీ లేదు. యాక్సెప్టెన్సీ ధ్యానానికెళ్ళిన నాకు తెలియకుండానే ఇన్నర్ చేంజెస్ జరిగినాయి. అన్ నేనొచ్చేసి అంతకుముందు ఎదుటి వాళ్ళు మారాలా? ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు మారాలా అని నేను ఎదురు చూసాను. కానీ అంతవరకు నేను ఆళ్ళు మారాలా అనుకున్నప్పుడు నేను మానసిక అశాంతిని ఫేస్ చేశాను. ఎప్పుడైతే వాళ్ళు కాదు మారాల్సింది, నేను మారాలా అనే సత్యం తెలుసుకున్నానో, మార్పు నాలో రావడం మొదలైతే సమస్యలనేదే అంటే ఎదుటి వాళ్ళు మారడం వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం మారడం అనేది మన చేతిలో ఉండే పని అని నేను ఇది తెలుసుకున్న ఆ సత్యాన్ని నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఆళ్ళు మారడం కాకుండా నేను మారడము మొదలుపెట్టిన తర్వాత చానా ప్రాబ్లమ్స్ వాటికవే సాల్వ్ అయిపోయినాయి. దానికి ముందు ఎవరికైతే నా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ ఇన్‌కమ్ తోటి డిపెండ్ అయ్యేది. డిపెండ్ అయ్యి ఎక్కడికన్నా ఎళ్ళాలన్నా తనొచ్చేసి నాకు ఆయన్నడగాలి. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. నాకప్పుడు నాకున్న గుడ్ క్వాలిటీస్ ఏందనేది నాకు తెలియలేదు ధ్యానానికి ముందు. అంటే నాకు ఫ్రీడమ్ ఉంది. నాకు ఇన్‌కమ్ ఉంది. అప్పటిదాకా నేనేమనుకునేదాన్నంటే, నాకెందుకని అందరూ ఆడవాళ్ళలాగా నేను కూర్చొనుంటే, ఆయన ఇదిలోనే ఇది చేయలేదు అనే భావన ఉండేది. అప్పుడు ఎప్పుడైతే నేను ఎవరేదైతేనేమి మనకి ఏ జన్మలో ఎవరికి రుణం ఉంటామో, వాళ్ళ పర్పస్ ఆఫ్ ఇది ఉంటది. వాళ్ళకి నేను రుణమున్నాను, చేస్తున్నాను అన ఆ యాక్సెప్టెన్సీ నాకెప్పుడొచ్చిందో, నాకు వచ్చేసి చానా వరకి ఇదైపోయి ఆయన గూడా సంపాదన ఆయన ఇవ్వడం గూడా ప్రారంభించారు. నేనెప్పుడైతే దాన్ని ఒప్పుకున్నానో, ఆ ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క స్థితి మారిపోయి ఆ ఇది నుంచి ఇంకొక ఇదికి మారడం జరిగింది. ఇట్లా ధ్యానం వల్ల నేను మానసిక ప్రశాంతతని చాలా పొందాను. ఇది వచ్చి ఒకరు ఇవ్వగలిగింది కాదు. మనము క్రియేట్ చేసుకోవాల్సింది. దానికి ముందు నేను అనుకునేదాన్ని శరీరానికి, మనసుకి సంబంధం లేదు. మంచి ఫుడ్ తింటే హెల్తీగుంటాం. అలా అనుకునేదాన్ని. ఎప్పుడైతే మనసు బాగుంటే శరీరం గూడా బాగుంటుంది. ఈ అన్నీ ఈ ధ్యానము చేయడం వల్ల, ఈ క్లాసులు, ఈ సజ్జన సాంగత్యం వల్ల సారు వచ్చిన టైంలో ప్రతిసారి ఎవరో ఒకరు మాస్టర్స్ రావడము, ప్రతి క్లాసు అది నాకు తెలుసుకోవాలా అనే తపన గూడా ఎక్కువగా ఉండేది.
ఆహ్, ఇది మా బై బర్త్ అందరూ మా ఇంట్లో నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు. కానీ నాకు చిన్న వయసులోనే నాకెందుకనో ఇష్టం ఉండదు. నాకు పూజలు అయి గూడా అంతే. అమ్మ వాళ్ళు చేస్తున్నా నేనైతే మనము ధర్మంగా ఉండాలా, సత్యంలో ఉండాలి. ఈ మనసుకి అవే అనిపిచ్చేవనమాట. నాకు ఊహ తెలియని వయసులో గూడా నేను నాన్ వెజ్ తినడానికి నా నా మనసు అంగీకరించలేదు. అదీ గాక చిన్న చిన్న ఇది గూడా మా వారు గూడా నేను కొద్ది రోజుల తర్వాత తీసుకోమని మీరు తీసుకోకపోతే నేను గూడా తీసుకోను అని చెప్పిన ఆ టైంలో గూడా నాకు నచ్చిన ఇది నేను తీసుకుంటున్నా. మీరు తినవద్దని నేను కంపల్ జేయలేదు. మీ ఇష్టం. కానీ ఆయనెప్పుడూ నాన్ వెజ్ చేయమని గానీ, ఇంట్లో ఇది గానీ ఎప్పుడు చెప్పలేదు. నేను నాకు నచ్చిన వెజ్ తినే ఆకులు, ఫ్రూట్స్ ఇవి ఇస్తుంటేనే పిల్లల్ని గానీ, వాళ్ళని గానీ అట్టే పెంచాము. మా ఇంట్లో వాళ్ళు మీరు బ్రాహ్మలే తింటున్నారు. మీరు తినేదానికేమి అనేవాళ్ళు. అది నా మనసుకు చిన్న వయసు నుంచి గూడా నా మనసుకు నచ్చలేదు. అది నేను తినను అనేది అది ఎందుకనో స్ట్రాంగ్‌గా అనిపిచ్చేది. తినాలనే ఇది గానీ, ఏదన్నా అన్‌హెల్తీ ఇదైనా గానీ మా అమ్మమ్మ వాళ్ళు ఇది తీసుకో అని అన్నా గానీ నా మనసుకు అంగీకరీదు. అది ఇప్పుడు నాకనిపిచ్చేది మనం తీసుకోకుండా ఉండడానికి ఒక కారణం ఉండుంటది. నాకు అంత ఇదిగా వెజిటేరియన్ ఇదంటే ఇష్టము. వెజిటేరియన్ ర్యాలీస్ గానీ ఎక్కడైనా జరుగుతున్నా వెళ్ళాలా అనిపిస్తుంది. ఆహ్, ఇ మా సజ్జన సాంగత్యము, ధ్యానము ఈ 2 కంటిన్యూగా వెళ్తుంటాము. హ్మ్. తర్వాత మేడం మౌన ధ్యానంకెళ్ళాం మేడం. ఒక 5 నాకొచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్నింది. దానికొచ్చేసి ఎక్కడ చూపించినా ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పేవాళ్ళు. నేను దాంతో ఊరికే ఇంకా ఇదే ఇది కాదని మౌన ధ్యానంకెళ్ళాము. మౌన ధ్యానం కొట్టాల 5 డేస్ అటెండ్ అయ్యాము. అటెండ్ అయినప్పుడు చాలా బాగా ఉండింది. ఆ 5 డేస్ మౌనము. ప్రభాకరు సారు ప్రభాకర్ సార్స్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా రిసీవ్ చేసుకున్నారు. ఆ అనుభూతి మేము జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి అని చెప్పొచ్చు. మేము మనం ఎక్కడైనా అదే పుట్టింటికెళ్తే ఎంత ఫ్రీడము, ఎంత ఆత్మీయత ఉన్నిందో అట్లాంటి ఆత్మీయత గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు అంత పెద్ద ఇది జరిపిస్తా ఉన్నారు. అన్ మనం ధ్యానానికెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక విషయము, ఏదో మనము కొంత నేర్చుకుంటానే ఉన్నాము. కాబట్టి ఇది ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన గురువు గారు ఎన్నో విత్తనాల్ని, ఎంతో గ్రేట్ మాస్టర్స్‌ని భూమి పైన అక్కడక్కడక్కడ ఈ చేశారు. ఆళ్ళాళ్ళు ఒక్కొక్కరు ఒక మహావృక్షాలయ్యి ఇంకా ఇంకా తొందరగా ధ్యాన జగత్ అవ్వాలి నేను ఒక మేడం వచ్చేసి వాళ్ళు సైకలాజికల్‌గా బాధపడుతున్నారు. వాళ్ళు నా ఆర్‌డి కట్టేవాళ్ళు. ఆళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తను ఆమె ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకునేది. ఇట్లా మా బ్రదరు వాళ్ళ విషయాలకి నాకు చానా ఇదిగా ఉంటుందని వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకున్నప్పుడు, నేను ఇట్లా అంటే వాళ్ళు క్రిస్టియన్ అయినాను పర్వాలేదు. మీరు మీ దేవుడినే అనుకోండి. ఇలా ధ్యానం చేయండి. మీరు కూర్చునేటప్పుడు ఒకసారి జీసస్‌ని అనుకోండి. ఇలా ధ్యానం చేయండి అని చెప్తే ఆమె కంటిన్యూగా ధ్యానం చేసి ఒక అంతకుముందు డైలీ వచ్చేసి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకునేవాళ్ళనమాట. అది వచ్చేసి ఎక్కువ రోజులు తీసుకోకూడదు. హెల్త్ ఇష్యూస్ వస్తాయని డాక్టరే సజెస్ట్ చేశారు. కానీ దాని నుంచి తను బయట రాలేకపోయారు. బయట రాలేకపోయినప్పుడు ఆ టాబ్లెట్స్‌ని డోసేజ్ ఒకరోజు మార్చి రోజు తర్వాత 1 వీక్ అయిన తర్వాత 2 డేస్‌కి ఒకసారి అట్లా మార్చి మార్చి వేసుకుంటా ఆ ధ్యానం చేస్తా. జస్ట్ 1 మంత్‌లోనే కంప్లీట్‌గా తను ఆ టాబ్లెట్ లేకుండానే నిద్రపోయే స్థితికొచ్చింది. అప్పుడు తను నెక్స్ట్ మంత్ నేనెళ్ళినప్పుడు
చెప్పిన మాట నేను జీవితంలో మీరు దేవుడిలాగా వచ్చి నాకు చెప్పారు. అంటే నేనేం ఒక చిన్న మాటే చెప్పింది. మీరు ఇలా ఇలా ధ్యానం చేయండి అని చెప్పడము. దాన్ని వాళ్ళు ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసుకున్నారు. చేసుకోవడం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. మనకి ఏదైనా సంపాదించినా, వేరే ఏదో అచీవ్ చేసినప్పుడు కూడా అంత ఆనందం. మన వల్ల ఇంకొకరు ఒక చిన్న అదే మాట సహాయం మనం చేసిందేమి ఇలా చేసుకోండి, ఇలాంటి ఒక మార్గం ఉన్న తను క్లాసెస్కి రాలేదు, ఏమి చేయకుండా ఒట్టి ధ్యానం చేసుకునే తను యొక్క ఆరోగ్యాన్ని, మానసిక పక్వతని పొంది మనం అంటే సార్ చెప్తారు కదా, వీఆర్ గాడ్స్ అని చెప్తుంటారు. అప్పుడు దైవత్వం అంటే మనలో ఉండే మంచి గుణాలని ఇంకొకరికి పంచడమేను. ఈ సత్యము మనకి నేను ఆమె చెప్పినప్పుడు మీరు దేవుడు అన్నప్పుడు నేనేం చేశాను మేడం, మీకు మాట సాయం చేశాను, మీరే కదా ఆ సాధన చేసుకున్నారు, ఆ ఫలితాన్ని ఆ ఫలాన్ని మీరు ఇది చేసుకున్నారు అని చెప్పి వాళ్ళు కూడా క్రిస్టియన్ అయి ఉండి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేస్తే బాగుంది అనే విషయాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేశారు. అట్లా ఒక ఇన్సిడెంట్ మేడం. వాళ్ళు చాలా బాగా ఆ ధ్యానాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ధ్యాన యజ్ఞాలకి వెళ్తుంటాం కదా మేడం ఎవ్రీ ఇయర్. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఒక ఎదురు చూపు ఉంటుంది మనకు. ఇయర్లీ వన్స్ వచ్చే ఇదికి ఎవ్రీ ఇయర్ వెళ్ళాలా అనే మనసు వచ్చేసి ఇది అనిపిస్తుంటుంది. క్లాసులకు కానీ ఎక్కడైనా ఒక క్లాస్ జరుగుతుందంటే అది మిస్ అయితే వెళ్ళలేకపోయామే మనము అనే ఇది ఉండేది మేడం. ఇప్పుడు ఇంకా మనం జూమ్లు ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్ వచ్చింది. అనుభవ జ్ఞానాలని, ఎంతోమంది అనుభవాలని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఈజీగా తెలుసుకుంటున్నాము. ఇది చాలా మార్గాలు, అన్వేషించే మార్గాలు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేసినాయి. ప్రతి ఒక్కరూ ధ్యానము వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకున్న మంచి విషయాన్ని వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకోవాలి అని నా అభిప్రాయము. ఎవరైతే వాళ్ళు ఇది మంచి వాళ్ళకి అన్నీ నచ్చుతాయని చెప్పలేము. వాళ్ళకి ఏవైతే నచ్చుంటాయో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటేనే చాలా వరకు ఇది మళ్ళీ ఇంకొక ఇది లివింగ్ ఇన్ ప్రజెంట్ అని చెప్తుంటారు కదా మేడం, ప్రస్తుతంలో జీవించడము అనే ఇది. అప్పుడు మనం ఎప్పుడు గతంలోనూ ఉంటాం, జరిగిపోయిన విషయాల్ని లేదంటే జరగబోయి ఈ రెండునే మనసు అనేది చంచలంగానే ఉంటుంది. ఎవరికి ఒక స్థిరంగా ఉండదు. అది ఎంత పెద్ద యోగులైనా, ఎంత పెద్ద సాధన చేసినా, మనం ఎలాగైతే ఒక ఎంతో నీట్గా పెట్టుకున్న ఇల్లు కూడా ఒక 10 days మనం లేదనుకోండి, ఆ ఇల్లు మళ్ళీ ఏమవుతుంది, మనం ఏమి యూస్ చేయకపోయినా ప్రకృతిలో వచ్చే దుమ్ము ధూళి వాటితోటి అశుద్ధం అవుతుంది. మనము ఏమి యూస్ చేయము, ఏమి ఇది కాకపోయినా ఆ ఇదిని మళ్ళీ మనము క్లీన్ చేసుకోవాలి. అట్లాగే మనం కూడా ఈ ధ్యాన సాధనని మనము జీవించి ఉన్నంత కాలము సాధన చేయాలి. ఎన్ని రోజులు అని అంటే మనము మన బ్రత్ ఉండే వరకు ఆ సాధన కొనసాగిస్తుంటే మానసిక ప్రశాంతతని ఒకరు ఇవ్వలేనటువంటి ఇది అది మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే ఆ సమయము, ఆ సాధన వాళ్ళని ముందు నిర్ణయం తీసుకునే శక్తిని, వాళ్ళకి సన్మార్గంలో నడిపించి ఏది కరెక్టు ఏది తప్పు అని జడ్జి చేసే అనలైజేషన్ కెపాసిటీని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్ మేడం. మనం ఎప్పుడైతే సాధన వైపు అడుగులు వేస్తుంటామో మనం కొంచెముగా ఎదుగుతానే ఉంటాము. మనం తెలుసుకున్న మనము ఇది సత్యాన్ని ఇంకొకరికి చెప్పడమేను. నాకు మనం 3 రకాలైన సేవలు ఉంటాయి.
వాచా కర్మణ ఒక్కొక్కరు మనసుతో సేవ చేయొచ్చు. మంచిగా వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి అని సత్సంకల్పాలు, ఒక మంచి విషయం జరగాలి, బాగుండాలి అనుకోవడమే మంచి ఇది. నేనే బాగుండాలి అనకుండా నా చుట్టూ ఉండేవాళ్ళు, నా పరివారము వాళ్ళంతా కూడా బాగుండడం. మా ఇంట్లోనే ముగ్గురుము 3 సొసైటీలో ఉన్నాము. మా అక్కగారు బ్రహ్మకుమారీస్‌లో ఉన్నారు. మా అక్క కూతురు త్రైత సిద్ధాంతంలో ఉన్నారు. నేను ఈ పిరమిడ్ ఇదిలో ఉన్నాము. ముగ్గురమే ఉన్నాను. అప్పుడప్పుడు డిస్కషన్స్ వచ్చేటప్పుడు మాట్లాడతారు. ఆళ్ళిది నేను చెప్తుంటాను. ఒక ఊరికి 4 మార్గాలుంటాయి. నీకు అది కనెక్ట్ అయింది. అది నీకు ఓకే. నాకిది కనెక్ట్ అయింది. మా అక్క బ్రహ్మకుమారీసే కరెక్ట్ అని అప్పుడప్పుడు వాదిస్తుంటారు. నేనేమి అది తప్పని చెప్పడం లేదు. అది వచ్చేసి ఇంకా కొంచెము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎవ్రీ టైమ్ స్నానం జేయడము, వాళ్ళు వండుకున్న పదార్థాలనే వాళ్ళు తీసుకోవడము. అంటే ఇంకొకరు చేసినటువంటి ఆహారాన్ని గూడా వాళ్ళు తీసుకోరు. నేను ఇది తప్పు అనడం లేదు. నీ స్థితికి ఇది కరెక్ట్‌గుంది. నా స్థితికి ఇది కరెక్ట్‌గుంది. నేను బయట పోవాలి, ఇది చేయాలి. అందువల్ల ఇది ఫాలో అవ్వడం ఈజీగా ఉంది. నీకు నీ సిట్యుయేషన్‌కి తగినట్టు పరమాత్ముడు నీకిచ్చాడు. నాకు సిట్యుయేషన్‌కి తగినట్టు నాకిచ్చాడు. నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. కానీ నువ్వు నా బ్రహ్మకుమారీస్‌లోకి రాలేదు అని అంటారు. కానీ ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఎళ్తాము. జస్ట్ అటెండ్ అయ్యి వచ్చేస్తాము. ఆడ గూడా జరిగేది సత్సంగమే. మంచి మాటలేను. కాకపోతే రూల్స్ వాళ్ళొచ్చేసి ఇట్లాగా ఉండాలి, ఇలాగే ఉండాలని కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. అంతేగాని మన సార్ వచ్చేసి నీకు నచ్చినట్టు ఉండమన్నారు. ఇది వచ్చి చాలా మంది గురువులు చెప్పరు. ఇట్లా ఏందంటే నీ శ్వాసే నీ గురువు. గురువు అనేవాళ్ళు ఎక్కడో బయట లేరు. నీ ఇదిలోనే ఉన్నారు అని అంత ఈజీగా, అంత సింపుల్‌గా చెప్పారు. దాన్ని మనము అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. నేను గూడా ఇంకా కొంచెము స్పిరిచువల్‌గా ఎదగాలి అనుకుంటాను. నాకు ఫ్యామిలీ బర్డెన్స్ కొన్ని ఉన్నాయి. ఇదైనాక ఎక్కువ టైము స్పిరిచువల్‌కే స్పెండ్ చేయాలా అనుకుంటాను. హ్మ్. మనము మనం తెలుసుకున్న దాన్ని సార్ ఒక్కరొచ్చేసి ప్రపంచానికే చెప్పగలిగారు. మనం మన పరిధిలో మన ఊరికి, మనకు తెలిసిన వాళ్ళకి మనం స్ప్రెడ్ చేయాలి. ఎవరైతే ఒకరు మానసిక అశాంతితో ఉన్నారు అనిపిస్తే, అనారోగ్యము, అశాంతి ఉన్న వాళ్ళకి ఈ ధ్యానాన్ని పరిచయం చేస్తే వాళ్ళకి మనము సంజీవని ఇచ్చినట్లు అవుతుంది. కొంచెము వాళ్ళు దాని నుంచి కొంతకాలానికి బయటొస్తారు. మనకు తెలియకుండానే మనము వాళ్ళకి ఇది వచ్చేసి శరీరంతో సేవ చేయడం అంటే అందరికీ వీలయ్యే విషయం కాదు. కొంతమందికి కొన్ని కార్యక్రమాలు అటెండ్ అవ్వడము, ఏదైనా సర్వీస్ చేయొచ్చు. లేదు ఆర్థికంగా ఇదిగా ఉంటే ఆర్థిక సహాయము, మనం డబ్బుతో సహాయం చేయొచ్చు. ఎవరికి ఏ పరిధిలో ఉండేవాళ్ళు ఆ పరిధిలో సహాయాన్ని చేస్తూ ఉంటే, మనం ఏది చేస్తే అది పదింతలై వస్తుందనుకున్నప్పుడు, మనకు ఏది కావాలో అది మనం ముందు పక్కన వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. మనకు లేని దాన్ని మనకు లేదు కదా అని మన దగ్గరే ఉంచుకున్నామనుకోండి, ఆ లేనిది రావడము కష్టమవుతుంది. ఏదైతే మన దగ్గర లేదో మనం అది ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు, ఆ సృష్టి మనకి పదింతలై ఇస్తుంది అనే ఇది నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది. మనం ఏదిస్తే అది వచ్చేటప్పుడు మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? మనం ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అట్లాంటప్పుడు మనం ఏదైతే ఇది అనుకుంటామో దాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. మంచి విషయాల్ని, ఈ జ్ఞాన సంపదని ప్రపంచమంతా పంచిపెట్టి, ప్రపంచమే శాంతితో, సుఖముతో అన్ని జీవులు వాటి స్వేచ్ఛగా ఉన్నన్ని రోజులు భూమిపైన వాటికి నచ్చినట్టు నాకు పెట్స్ పెంచే ఇది కూడా ఇష్టం ఉండదు. అదెందుకనో ఇంకా మొక్కలు పెంచడం అన్నా ఇష్టం ఉంటది. ఆ చెట్లని, ఆ పసిబిడ్డల్ని అయి చూసినప్పుడు మనకి తెలియకుండా ఒక ప్రశాంతతని ప్రకృతి పరంగా మనము నాటిన ఒక చెట్టు మంచిగా పువ్వులు పూసిందనుకోండి, అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందము మన పరిధిలో ఆ ఆక్సిజను అయన్నీ గూడా ఇదవుతుంది.
పెట్స్ అంటే వాటిని కొన్ని మనం ఎంత లగ్జరీగా వాటిని పెంచినాను, వాటి ఫ్రీడమ్‌ని కొన్ని మనము ఇది చేసినట్టు నాకనిపిస్తది. ఇది నా అనుభూతి. అంటే పెంచడం తప్పని గాదు. వాటి పరిధిలో అవి ఫ్రీడమ్‌గా ఉంచినంత ఇది మనం ఎంత సౌకర్యం ఇచ్చినా అవి ఉండలేవు అని అనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ ధ్యానం వల్ల ఈ ధ్యానం వల్ల నేను నేర్చుకున్నాను మేడం. ఈ నేను ఇంకా క్లాసెస్‌కి ఎళ్తుంటాము, తెలుసుకుంటాను. కానీ నేను మామూలుగా ఫ్రెండ్లీగా డిస్కస్ కలిసినప్పుడు ఏదైనా ఒక పని ఉంది అంటే ఇది మనదే అనుకోని చేస్తారు. ఎక్కడ ఉన్నా గానీ పిరమిడ్ మాస్టర్స్ అంటేనే ఒక ఉంటారు. ఎక్కడైనా ఒక మనము వెళ్ళినా గానీ ఎక్కడ క్లాసులు జరిగినాయి, ఏమి మాస్టర్స్ బాగా చెప్పారు, ఈ విషయాలనే మననం చేసుకుంటుంటాము. మన ఫ్యామిలీ లైఫ్ అవి కొన్ని అంతకుముందు అది మనం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అది అనుభవంగా తీసుకుంటాం. ఈ ఎక్స్‌పీరియన్స్ ఏది శాశ్వతంగా ఉండనప్పుడు ఈ కష్టం గూడా కొద్ది రోజులకు పోతుంది. ఇప్పుడుండే స్ట్రెస్ లైఫ్‌లో ఈ ధ్యానము చిన్న పిల్లలప్పటి నుంచే మనము మన ఏమంటారు మన కిడ్స్ అప్పటి నుంచే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఇచ్చామంటే రాబోయే తరాలు చాలా ఆనందంగా శాంతితో ఈ జగత్తు ఇదవుతుందని ఇంకా మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా అగస్త్య పిరమిడ్‌లో వెళ్ళాం మేడం. ఎళ్ళితే మిగతా ఇదిలో అన్నీ ఒక ఫ్రెండ్లీ నేచర్ అంటే స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఏదైనా ఇప్పుడు మనం ఒక రిలేషన్‌షిప్ అనుకోండి. వయసును బట్టి అక్క అనో, అన్న అనో లేదంటే తమ్ముడనో ఇంకా పెద్దవాళ్ళనైతే వాళ్ళ వయసును బట్టి మనము సంబోధిస్తాము. వాళ్ళకి మర్యాదలు గాని స్నేహానికి మట్టు నేను మన వయసు కన్నా రెండింతలు ఎక్కువ ఉండే వాళ్ళని కూడా ఫ్రెండ్‌గా ఉంటారు. అప్పుడు స్నేహంలో ఏ ఇది ఉండదనమాట. స్నేహతత్వాన్ని, ధ్యానతత్వాన్ని సార్ చెప్పిన జ్ఞానాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంతో స్థితికి ఎదుగుతారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ఈజీయే మేడం. కాకపోతే ఆచరణలో పెట్టడం కొంచెము ఇదిగా ఉంటది. ఆచరణలో పెట్టిండ్రంటే వాళ్ళకి దాని ఫలితం గూడా వాళ్ళకే తెలుస్తది. ఎవరైతే ఆచరిస్తారో ఇది మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళే ఒక 2, 3 మంత్స్‌లోనే వాళ్ళు దాని యొక్క ఫలాలను గూడా వాళ్ళే ఆస్వాదిస్తారు. మనం చెప్పడం వరకి మన ధర్మము. మాకు పరిచయం చేసిన హైమా మేడంని మేము అప్పుడప్పుడు అనుకుంటాము. మేడం పిలవకపోయుంటే మేము ఈ మార్గంలోకే వెళ్ళేవాళ్ళం గాదు. ఈ పూజలు అంటే నేను మళ్ళీ కొన్ని ఆర్థిక ఇబ్బందులొచ్చినప్పుడు ఏమనిపిచ్చేది, మళ్ళా ఈ కార్తీక సోమవారాలు అవని, ఇవని ఎంత అంటే ఒక 18 ఇయర్స్ ఆ ప్రాసెస్‌లో మళ్ళా మన టైం స్పెండ్ చేసాము. వాటికి అంటే పూజలు తప్పని ఇది కాదు. మనకు కొన్ని ఆచార వ్యవహారాలని ఇచ్చారు. ఎందుకంటే మనం కొన్ని క్లీన్లీనెస్, కొన్ని మన సంస్కృతిని వాటిని ఇది చేయడం కోసం ఉంచారే గాని ఇదే కరెక్ట్ అనే ఇది ఏం లేదు. మనం దానికన్నా ఇప్పుడు 10th చదివిన వాళ్ళు ఇంకా దానికన్నా హయ్యర్ క్లాసెస్‌కి వెళ్ళాలా అనుకుంటాం కదా! అట్లే జ్ఞాన మార్గంలో వచ్చి ధ్యానము వాళ్ళు కరెక్ట్‌గా జీవిస్తుంటే ఇంకా వేరే ఏదో తెలుసుకోవాల్సినవి కొత్త మనం పాతదాన్నే అంటే అవి బేసిక్ అనుకుంటా నేను. సన్మార్గము, మంచి ఇదిలో పోవడము అట్లాంటి లక్షణాలు వచ్చేసి బేసిక్ అక్షరాలు ఉంటేనే పదాలు ఇవి అవుతుంటాయో అది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇంకా హయ్యర్ ఇది అని అంటే ఏ ఇది లేకుండా నిర్విషయంగా మన మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ఏ ఆలోచన రహిత మనం చేసే పనిలో నిమగ్నం అయి ఉంటేనే చాలా వరకు ఇది అయిపోతుంది.
కానీ అంత డీప్‌గా మనము ఒక పని చేస్తా కూడా భావనలు ఎక్కడో వెళ్ళిపోతుంటాయి. ఆ స్థితి లేకుండా మనం ఆ చేసే పనిని ఆస్వాదిస్తా చేయగలిగితే చాలా వరకు మనం విషయాల్ని ముందుకు వెళ్ళగలుగుతా ఉంటుంటాము. మనం ఎప్పుడైతే ప్రస్తుతంలో జీవిస్తూ ఉంటామో కొన్ని కర్మలు కూడా యాడ్ అవ్వు. మనకు తెలియకుండానే మనం కొన్ని ఏవో ఒక విషయ పరిజ్ఞానం తెలియకుండానే అనుకుంటాము. ఈ అట్లాంటివి మనం సార్ చాలా ఇదిగా చెప్పేవాళ్ళు. ఎవరి విషయాల్ని ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. నువ్వేదైతే ఇదిగా అనుకుంటుంటావో అది నీకు మంచి విషయమైనా సరే, చెడు విషయమైనా పదే పదే మననం చేసుకున్నప్పుడు అది నీ మైండ్‌లో రిజిస్టర్ అవుతది. మనకు తెలియకుండానే ఆ ఇదికి మనము ఇది అంటే ఏమంటారు, విత్తనం వేసినట్టు మనము ఒకరి గురించి చెడుగా ఆలోచించే ప్రయత్నమే చేయకూడదు. అది వాళ్ళ కర్మలు, వాళ్ళ డిజైన్ అట్లుండింది. అది తప్పని కాదు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళు అది ఏం చేసుకున్నారో ఈ జన్మకు అది వాళ్ళ ప్రాప్తము. ఇది మన ఈ జన్మలో మనం చేసుకున్న ఇదికి మన ప్రాప్తము అని ఈజీగా తీసుకోవడము. ఈ కర్మ సిద్ధాంతం కూడా మనం ఏదైతే కొన్ని మనకు తెలియకుండానే ఈ జన్మలో మనం మంచిగా ఉంటే కూడా గత జన్మల్లో ఏం చేసామో తెలియదు. ఆ ఇది వల్ల కొన్ని మనము ఈ జన్మలో ఎప్పుడైతే మనం కష్టపడుతుంటామో అప్పుడు మన కర్మలన్నీ దగ్ధం అవుతున్నాయి. మన పాప కర్మలు ఇదైపోయినప్పుడు ఇంకా మనము దీనికి సంతోషపడాలి. ఎప్పుడు దీన్ని కష్టంగా ఫీల్ అవ్వకూడదు. ఇట్లాంటి ఎన్నో విషయాల్ని ఈ జ్ఞాన మార్గంలో రావడం వల్ల సత్సంగం వల్ల తెలుసుకున్నాం మేడం. ఇంకా ఏమంటారు, జ్ఞానం అనేది ఎంత అంటే నాకు తెలిసింది కొంచెమే. నేను నా దోస్తులకి ఎంత వచ్చిందో అంతే తీసుకోగలిగాము. జ్ఞాన కడలు అంటారు, సముద్రం అంత జ్ఞానము భూమి పైన ఉంది. ఒక్కొక్కరు మనకంటే ముందు ఎందరో యోగులు, మహానుభావులు ఈ భూమి పైన జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. రాబోయే ఇదిలో కూడా ఇంకా గొప్ప వాళ్ళు జన్మ తీసుకొని సత్యయుగాన్ని ఇది చేస్తారు. రాబోయే యుగాల్లో ఇంకా మంచి ఇదిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. మనము ఏమి తెలియని ఇది మనం ఎటువంటి భావనలు వేస్తే అటువంటిదే ఏమి తెలియదు మేడం అని తెలుసు. అయినా కానీ ఒక కామెడీ సీన్ వస్తే నవ్వేస్తాము. అప్పుడు మనకు ఇది ఆ మైండ్లో తెలియకుండానే ఆ భావన మన మనసు పైన ఏర్పడుతుంది. మనం ఏదైనా ఒక ఎమోషన్ అయితే తెలియకుండానే ఆ ఎమోషన్ని అంటే ఏ ఇది వేస్తే ఆ ఇది జరుగుతుంది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. మనం ఎప్పుడైతే మన అనవసర విషయాల్ని మనం మనసులో వేసుకుంటాము, అది తెలియకుండానే మనకు భారము, తెలియని విషయాలు ఇదవుతుంది అనే సత్యాన్ని తెలుసుకున్నాను. నేనైతే ఎక్కువ మాట్లాడింది లేదు మేడం. నాకు తెలిసింది కొంచెమేను. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. మరి మాట్లాడడం అంటే నేను స్టేజ్ కానీ అట్లా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఐఎమ్ షేరింగ్ టు మై ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఫ్రెండ్స్. నేను క్లాస్కి వెళ్ళి వస్తే కూడా మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది, శకుంతల అని. ఆ అక్క దగ్గర చెప్తుండేది. అది మననం చేసేటప్పుడు మేము ఈరోజు వెళ్ళాము, ఈ క్లాస్లో ఇట్లా జరిగింది అట్లా చెప్పేటప్పుడు మీకేమి హాయిగా వెళ్తున్నావు, నువ్వు కూడా రా అక్క ఏముందనంటే ఆమెకి రాలేని పరిస్థితి. ఇండ్లు పనులు అవి ఉన్నాయి అనేది. నేనేమంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భగవంతుడు 24 గంటలే టైం ఇచ్చారు. ఎవ్వరికి ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేసుకునే ఇది విధానం వేరేగా ఉంటుంది. ఒకరు ఒకలాగా యూటిలైజ్ చేసుకుంటారు, ఇంకొకలాగా యూటిలైజ్ చేసుకుంటారు. అది మనము దాన్ని దేనికి మనము ఇది చేస్తున్నాము అని ఒకసారి దీనివల్ల నేను చేసే పని వల్ల నాకు ఉపయోగం ఉందా, లేదంటే ఈ ఏమంటాము సంఘానికి
మన చుట్టూ ఉండే వాళ్ళకైనా ఉపయోగం ఉండాలి. అలాంటి పనులే మనము చెయ్యాలి అనేది నా ఇది మేడం. హ్మ్. పరిస్థితులు ఎట్లున్నాను నెట్టే శక్తి, స్త్రీ శక్తి అన్నిటికంటే గొప్పదని సార్ చెప్తుంటారు. బై బర్త్ స్త్రీలకి కొంచెం సహనం ఇస్తారు. అది వాళ్ళకి అన్నీను ఎమోషనల్స్, ప్రేమ తత్వము ఉంటుంది, సహనము ఉంటుంది. ఎప్పుడైతే సహనమే ప్రగతి అని చెప్తారు కదా, అది ఓర్చుకున్నప్పుడు దాని నుంచి దాటుకొని ఇంకొక స్థితికి వెళ్ళే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. మనం అది ఓర్చుకోగలగడము కొంచెం ఇదిగా అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మనము ఉన్న ఇదిలో ఎందుకని ధ్యానం చేసే వాళ్ళకే ఎక్కువ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని మేడంని అడిగితే, అప్పుడు నువ్వు ఏం లేదు, 10th చదవాలంటేనే మీకు ఒక ఎగ్జామ్ 35 మార్క్స్ వస్తేనే మీరు పాస్ అని చెప్పి మన ఫిజికల్ లైఫ్లోనే ఇట్లా ఉండేటప్పుడు నువ్వెంత ఎదిగావో తెలుసుకోవడానికి ఆయనకు కూడా తెలుస్తుంది కదా, నువ్వు ఎంతగా ఎదిగావు, ఎన్ని ఇది చేయగలిగి ఉన్నావు. ఇవన్నీ పరీక్షలేను, మీరు ఇవి పాస్ అయిపోయినారంటే నెక్స్ట్ ఇదికి వెళ్ళిపోతుంటారు. అట్లా ప్రతి ఇదికి ఒక ధ్యానంలో నేర్చుకోవడము, ఈ జ్ఞానము, ఈ ఇది అవడము, నా పూర్వజన్మ మేడం. మేము అంటే మేము ఆంధ్రాలో ఉన్నాను, మాకు మీద ధ్యాస అనే ధ్యానం ఉందనే ధ్యానాలు కూడా వెళ్తున్నాము. వాళ్ళు ఇచ్చేవాళ్ళు దాని మేము మన పరిధిలో మనము చేయాలా అనేది ఉంది మేడం. నాకు నేను మాట్లాడాలి నెక్స్ట్. ఓకే, ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఇట్లాంటి క్లాసెస్కి నేను కూడా ఒక మాస్టర్ అవ్వాలి అనే నా ఇన్నర్ ఫీలింగ్ ఉంది. కాకపోతే చెప్పడం తక్కువ, నాకు వే ఆఫ్ ఇది అంతగా తెలియదు అనుకుంటున్నాను. శారదా మేడం చెప్పండి మేడం, చెప్తుంటే మీకు తెలియకుండానే కొన్ని వస్తుంటాయి. ఎప్పుడైతే పంచుతారో అప్పుడు పెంచబడుతుంది. మీరు ఊరికే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినట్టే ఊరికనే మాట్లాడండి, దీనికి ఏమి ఇదని ఉండదు. ఒకసారి మీరు మాట్లాడారంటే తర్వాత మీరే మాట్లాడగలుగుతారు అని చెప్పడం వల్ల నేను సరేనని చెప్పాను మేడం. నేను ఇంతవరకు ఏ క్లాసులు ఇది నేను కండక్ట్ చేసింది లేదు, ఫస్ట్ టైము మాట్లాడడము. నాకు తెలిసింది ఇంతేననుకుంటాను, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ జీవన ప్రయాణంలో ఇంకా తెలుసుకుంటా ముందుకెళ్ళాలి. ఈ ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మనము ఎందుకు వచ్చాము, ఏమవుతాము, ఈ భూమి మీద నుంచి వచ్చేటప్పుడు ఇది కంటికి తెలిసిన సత్యం, అందరికీ తెలుసు. వస్తా ఏమీ తీసుకురాలేదు అనే విషయం, మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళము అనే విషయమో తెలుసు. కానీ మనము ఈ ప్రాపంచిక బంధాల్లో ఈ బాధ్యతలతో మనం కొట్టుమిట్టాడుతుంటాము. దీని నుంచి రావాలని, ఇంకా మనము ఆత్మ జ్ఞానాన్ని, ధ్యాన సాధనని పెంచుకోవాలని నేను కూడా అనుకుంటా ఉంటాను. ఎక్కడ సజ్జన సాంగత్యం జరిగినా ఎల్లుంటే బాగుండు, ఏదైనా మిస్ అయినప్పుడు అనిపిస్తుంది, అయ్యో వెళ్ళలేకపోయామే అనే ఇది అనిపిస్తుంది. వెళ్ళొచ్చినప్పుడు మా వారని ఏంటి క్లాసులు అంటారు, ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తున్నారా అని. అవును, జీవితం అనే పరీక్షే రాస్తున్నాము, దీన్ని పాస్ అవ్వాలి కదా, అందుకే వెళ్తున్నామని ఇదిగా చెప్పేవారు. ఆయన కూడా అప్పుడప్పుడు ధ్యానం క్లాసులు అంటే ఈ మన యజ్ఞాలకు వస్తుంటారు. ఎక్కువ టైం చేయరు, ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తారు. ఆ తర్వాత లైట్గా బీపీ ఉందన్నప్పుడు
ఊర్లో ఆయన ధ్యానం చేయడం వల్ల బీపీ కంట్రోల్ అయింది. అప్పుడు నేను చెప్పేదాన్ని, అప్పుడు ధ్యానం చేస్తే కంట్రోల్ అవుతుంది కదా, ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి, ఇది ఇంత ఇదిగా ఉంది కదా అని చెప్పేవాళ్ళు. ఆయన కూడా చేస్తుంటారు, కానీ అప్పుడప్పుడు స్కూల్కి సెలవులు ఇచ్చినట్టు బ్రేక్ తీసుకుంటుంటారు. నేనేమంటే కంటిన్యూగా చేయండి, అన్నీ బాగుంటుంది. మళ్ళీ బ్రేక్ ఇచ్చారంటే మళ్ళీ డిస్టర్బెన్సెస్, మళ్ళీ చెత్త చేరుకుంటుంది, ఆలోచనలు ఈ ఇది నుంచి. క్లీనింగ్ ప్రాసెస్ అంటే వేరే ఏం లేదు, ఏ విషయాల్ని ఎప్పుడు మర్చిపోవడం, ఎప్పటికప్పుడు మనం మళ్ళీ కొత్తగానే నేర్చుకుంటా ఉండాలి. మనకు తెలిసిన విషయాలను ఇంప్లిమెంట్ చేసుకోవడము, మనకి ఏదైతే ఇది మంచి విషయం అనిపించిందో అది జీవితంలో మనము అన్వయించుకుంటేనే దాన్ని ఇంక మనం ముందుకెళ్తుంటాం అనేది నా ఇది మేడం. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఈ ఎవ్వరు ఒకరు ఇచ్చేది కాదనేది నా గట్టి నమ్మకము. ఇది మనము ఎవ్వరికి వాళ్ళు సమాజమే ఒక ఇది నుంచి బయట రావాలి. ఈ ఉండే ఇది అంటే మంచి కొంత జరిగిన ఈ ఫోన్లు ఈ ఇది వల్ల కొంత ఇది ఇదవుతుంది. ఆ అవగాహనని, ఆ పిల్లల్ని మనము ఒక మంచి సమాజాన్ని ఇది చేయాలంటే వాళ్ళకి నేర్చుకునే వయసులో వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళు ఆ ఇదిని ఫీల్ అయ్యేలాగా మనం చేయాలి. ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లలు ఆ ధ్యాన మార్గంలో వాళ్ళు ఒక 40 days 40 hours అవుతుంది, ఎక్కువ టైం కూడా వాళ్ళు స్పెండ్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి. అన్నిటికన్నా ఏ ఫీజులు ఏ ఇది లేకుండా ఇంత ఈజీగా సార్ ఇచ్చారు. ఒక్కొక్క కమ్యూనిటీలో మినిమమ్ ఫీజెస్ అని కలెక్ట్ చేస్తారు. ఇట్లా ఏ ఇది లేకుండా మనకి ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి నా పాదాభివందనాలు. ఇంతటి జ్ఞానాన్ని ఈ ప్రపంచాన్నంతా పంచారు. ఎన్నో అంటే ఆయన ఈక్వల్ అయినటువంటి గ్రేట్ మాస్టర్స్ని ఎంతమందినో ఈ భూమి పైన తయారై ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంకా ఈ ధ్యాన జగత్తుకి మనవంతు సహకారంగా మనందరము సమిష్టిగా కలిసి అన్ని ప్రాంతాలకి ప్రతి విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి ఎవ్రీ వాళ్ళు ఎట్లా అంటే నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు ఇద్దరికి చెప్పు, అట్లా మనము నువ్వు ఏదైతే ఇది అన్నావో మీరు చేయాల్సిన పని మీరు ఇంకొక ఇద్దరికి చెప్పండి. వాళ్ళు ఆ అనుభూతిని వాళ్ళు పొంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇంకొకరికి మీరు ఏదైతే పొందారో అది మీరు ఇంకొకరికి చెప్పండి అని చెప్పడం. వాళ్ళు ఇది వాళ్ళు అంటే కంటిన్యూగా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. అందువల్లనే 40 రోజులు అని చెప్పడము. మీరు ఏమి చేయకపోయినా ఒక 40 రోజులు ధ్యానం చేయండి. ధ్యానం చేసినప్పుడే వాళ్ళకి ఆ అనుభవాలు, ఆ అనుభూతి దానిలో ఉండేటువంటి ఇది తెలుస్తుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీత మేడంకి నా ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.